శ్రీ గురుభ్యో నమ. పరమలోభి అయిన ఒక ధనవంతుడు ఒకసారి పరమాచారి వారి దర్శనానికని వచ్చాడు. మఠం యొక్క మేనేజరు స్వామివారితో, స్వామి, ఈయన వల్ల మన మఠానికి ఏమీ లాభం లేదు. పరమలోభి, ఎవరికీ సహాయం చేసేవాడు కాదు. కానీ మీరు మాత్రం ఇతన్ని దీవించి పంపుతున్నారు అని అన్నాడు. అప్పుడు మహాస్వామి వారు, అతను ఎవరికీ సహాయం చేసి ఉండకపోవచ్చు, కానీ ఎవరికీ హాని చేయలేదు కదా, దైవచింతన కలిగిన వాడు కాబట్టి ఏదో ఒక రోజు మారతాడు, మీరు విమర్శించకండి అని అన్నారు. స్వామివారి నుండి ప్రసాదం తీసుకుని ఆ పెద్ద మనిషి వెళ్ళిపోయాడు. కొంతకాలానికి ఆ పెద్ద మనిషి స్వామివారిని దర్శించడానికని వచ్చాడు. పెరియవా, నాకు వయసు అయిపోతోంది. నేను జీవించినంత కాలంలో ఎవరికీ ఏది ఇవ్వలేదు. నా ఆస్తి మొత్తం నా స్వస్థలంలో ఉన్న దేవాలయానికి వ్రాసి ఇచ్చాను. మిగిలినవి పూజకు ఉపయోగించే పాత్రలు, ధార్మిక పుస్తకాలు, ఈ అలమర దయతో తమరు మఠం కోసం స్వీకరించండి అని అన్నాడు. ఇదంతా గమనిస్తున్న మఠం మేనేజర్కి గతంలో స్వామివారు తనతో అన్న మాట గుర్తుకు వచ్చి కళ్ళు చెమర్చాయి. మహాత్ములు మనిషిలో ఉన్న లోపాలను ఎప్పుడూ ఎత్తి చూపరు, వారిలో ఉన్న మంచి గుణాన్ని మాత్రమే చూస్తారు. శ్రీమాత్రే నమః.